వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ అడ్వకేట్స్ అడ్వైజరీ. నేను మీ సత్య, హ్యూమన్ రైట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం అతి ముఖ్యమైన ఒక విషయం గురించి చర్చించబోతున్నాం. అదేంటో తెలుసా? అసలు కోర్టు ప్రాంగణంలో, ఎక్స్పెషల్లీ డిస్ట్రిక్ట్ కోర్టులో మనకి ఎంట్రీ గేట్ వద్ద ఏమైనా చెక్కింగ్స్ జరుగుతున్నాయా? సాక్ష్యం చెప్పడానికి వస్తున్నటువంటి సాక్షులకు మనం ఏ విధంగా అయినా సరే భద్రత కల్పించగలుగుతున్నామా? సాక్షులు కానీ, ఆడవాళ్ళు కానీ వాళ్ళ యొక్క ఉన్న సంబంధిత కేసెస్లో వాళ్ళకి ఎటువంటి థ్రెటనింగ్ అయినా ఉంటే కోర్టు ప్రాంగణంలోనే మనం వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయగలుగుతున్నామా? ఎటువంటి భద్రతా సిబ్బంది ద్వారా మనం వాళ్ళకి భద్రత కల్పించగలుగుతున్నాము అనేటటువంటి ఎన్నో విషయాలను చర్చించబోతున్నాం. ఇది ఎందుకు, ఈ చర్చ ఇప్పుడు ఎందుకు అని అడిగితే, బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఎన్నికలు రాబోతున్నాయి. సో రాబోయే మన కంటెస్టెంట్లు కానీ లేదా వారు ఎన్నికైన తర్వాత కానీ ఈ యొక్క విషయం మీద క్షుణ్ణంగా పరిశోధనలు చేసి అవసరమైనటువంటి డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో ఖచ్చితంగా ఎంట్రీ గేట్ వద్ద మన హైకోర్టులో ఉన్నట్టుగానే ఖచ్చితంగా చెకింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తారని ఆశిస్తూ నేను ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా అసలు మన కోర్టులో మనందరం మన కేసు హీరింగ్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడ కూర్చుంటున్నాం? క్యాఫ్టేరియాకి వచ్చేస్తున్నాం. ఆ యొక్క క్యాంటీన్ దగ్గర ఆ క్యాఫ్టేరియా యొక్క ప్రెమిసెస్లో మనము కూర్చుంటాం. మన ప్రతి వాది యొక్క అడ్వకేట్స్ కూర్చుంటారు, వాది ప్రతివాదులు కూడా కూర్చుంటారు. అంటే మన క్లయింట్, ఆపోజిట్ క్లయింట్స్ కూడా అక్కడే కూర్చుంటారు. ఒకవేళ ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత ఒకరి మీద ఒకరు చాలా కోపంగాను, అగ్రెసివ్గాను వాళ్ళు బిహేవ్ చేసేటటువంటి ఎన్నో విషయాలను మనం కోర్టులో చూసాం. ఒకసారి ఇలానే చెన్నైలో 2022లో జరిగినటువంటి ఒక దాడి, కత్తితో డైరెక్ట్గా ఆపోజిట్ పర్సన్ మీద వాళ్ళు దాడి చేయడం జరిగింది. అలానే చెప్పులు విసరడం, షూలు విసరడం, ఇంకా చెప్పాలంటే ముంబై కోర్టులో డైరెక్ట్గా గన్తోనే షూట్ చేయడం జరిగింది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అడిగితే, అసలు ఎంట్రీ గేట్ వద్ద ఎవరు లోపలికి వస్తున్నారు, ఎవరు బయటికి పడిపోతున్నారో ఎవరికీ తెలియదు. రీసెంట్గా లైవ్లో నేను చూసిన సిచ్యువేషన్ చెప్తాను చూడండి. ఒక వ్యక్తి సాక్ష్యం చెప్పడానికి క్రిమినల్ కోర్టులో వచ్చినప్పుడు అతన్ని ఆ సాక్ష్యం చెప్పనివ్వకుండా ఆ యొక్క సాక్ష్యం చెప్పడానికి అడ్డుకోవడానికి కొంతమంది బయట వ్యక్తులు డైరెక్ట్గా కోర్టు లోపలికి వచ్చి కోర్టు ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు అక్కడే లోపలే కూర్చుని ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళని చూస్తూ డైరెక్ట్గా సాక్ష్యం చెప్పగలరా? ధైర్యం చేసి ఉన్నది ఉన్నట్టు ఆ సాక్షి నిజం చెప్పగలరా? ఇలా ఎందుకు జరుగుతోంది అంటే, దీనికి గల చెకింగ్ సిస్టమ్, సెక్యూరిటీ సిస్టమ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఈజ్ నాట్ 100% సెక్యూర్ టు ద లోకాలిటీ పీపుల్స్. సో ఇక్కడ నేను మీ అందరికీ చెప్పేటటువంటి అతి ముఖ్యమైన మాట, అసలు డిస్ట్రిక్ట్ కోర్టులోకి ఎంట్రీ మీరు ఇవ్వాలి అని అడిగితే మీకు ఆ రోజు కేసు ఉండాలి. మీ యొక్క కేసు నెంబర్ని ఎంట్రీ గేట్ దగ్గర చెప్పచ్చు. అలానే వాది అయినా, ప్రతివాది అయినా, సాక్షి అయినా సరే మీకు సమ్మన్స్ వస్తాయి కాబట్టి, లేదా మీ అడ్వకేట్ ద్వారా, మీ అడ్వకేట్ ఇచ్చినటువంటి ఏదైనా ఒక నోటీస్ ద్వారా మీరు లోపలికి వచ్చే విధంగా సెక్యూరిటీ సిస్టమ్ ఉండాలి. లేదు, మీరు బయట వాళ్ళు మీకు ఆ రోజు ఏ కేసులో లేవు అని మీరు అనుకుంటే మీరు ఖచ్చితంగా కోర్టు స్టాఫ్ దగ్గర నుంచి మీరు పర్మిషన్ తీసుకుని కోర్టు లోపలికి ఎలో అయ్యేలా గనక మన కోర్టు ప్రాంగణం మొత్తం ఫుల్ సెక్యూరిటీ సిస్టమ్తో ఉంటే అటు మహిళా న్యాయవాదులకి, సాక్ష్యం చెప్పడానికి వచ్చిన మహిళలకి, క్రిమినల్ కేసెస్లో ఆపోజిట్గా ఏదైనా సాక్ష్యం చెప్పాల్సి వచ్చినప్పుడు నిజాన్ని నిర్భయంగా జడ్జి గారి ముందు మాట్లాడడానికి వచ్చినప్పుడు కోర్టుకు వస్తే నాకేంటి, నేను తిరిగి వస్తానని గ్యారంటీ ఇవ్వగలరా అని అడుగుతున్నటువంటి సాక్షులకైనా, వ్యక్తులకైనా ఈ యొక్క సెక్యూరిటీ సిస్టమ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఏదైనా కొన్ని పెద్ద సీరియస్ కేసెస్లో ఆర్గ్యుమెంట్ చెప్పడానికైనా సరే తోటి న్యాయవాదులు చాలా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతూ ఉంటారు. కారణం, ఆల్రెడీ వాళ్ళకి బెదిరింపు కాల్స్ వస్తూ ఉంటాయి, ఆల్రెడీ వాళ్ళని థ్రెటన్ చేసి ఉంటారు. కొన్ని పెద్ద కేసెస్లో, చాలా ఇంపార్టెంట్ కేసెస్లో ఆర్గ్యుమెంట్ చెప్తున్నప్పుడు మన తోటి న్యాయవాదులు కూడా ఎంతో టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఎటువంటి సెక్యూరిటీ అక్కడ లేదు. ఏ సెక్యూరిటీ వాళ్ళకి లేనప్పుడు వాళ్ళు ఏ విధంగా ఆర్గ్యూ చెప్పాలి, వాళ్ళు ఎంత టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళు టెన్షన్ ఫీల్ అవుతున్నప్పుడు ఆపోజిట్ పార్టీ యొక్క మాఫియా గ్యాంగ్, సెటిల్మెంట్ గ్యాంగ్లు వచ్చి కోర్టు ప్రాంగణంలో కాకుండా డైరెక్ట్గా కోర్టు హాల్లోనే కూర్చుంటారు. ఆపోజిట్ అడ్వకేట్, నేను నిన్ననే ఫోన్ చేశాను, ఎక్కువ తక్కువ మాట్లాడొద్దని నేను ధమ్కీ ఇచ్చాను, ఈరోజు ఎలా ఆర్గ్యూ చేస్తాడో చూద్దాము అని. మరి ఇటువంటి వాటి నుంచి మన అడ్వకేట్లకు కూడా ప్రొటెక్షన్ కావాలి అంటే, ఏదో జరిగిన తర్వాత అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి అని మనం ఎలా అయితే అడుగుతున్నామో, అసలు కోర్టు ప్రాంగణంలోనే మనకి సెక్యూరిటీ ఉందా లేదా అనే దాని మీద కూడా మనం ఎంతో జాగ్రత్త వహించాలని నేను ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ, నేను మీ సత్య, హ్యూమన్ రైట్స్, సైనింగ్ ఆఫ్.